సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం పెద్దపీట వేసింది. రాబోయే 2 సంవత్సరాల్లో 2,500 కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వబోతా ఉంది. 8 లక్షల ఎకరాల్లో రసాయనాలు రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకి ఈ నిధులు విడుదల చేయబోతా ఉంది. ఇప్పటికే భారతదేశంలో సిక్కిం లాంటి రాష్ట్రం పూర్తిగా సేంద్రియ ఆధారిత వ్యవసాయం చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తా ఉంది. 1970s ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చిందో అప్పటి నుంచి దాదాపుగా 2024 వరకు కొన్ని లక్షల టన్నుల రసాయనాలు భూముల్లో కుమ్మరించారు రైతులు. అమెరికా నుంచి గోధుమల ఓడ వస్తే తప్ప భారతదేశంలో పొయ్యి వెలగదు అనే పరిస్థితి నుంచి భారతదేశం నుంచే ప్రతి సంవత్సరం 60 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఆఫ్రికా దేశాలకి, తర్వాత కొన్ని ఆసియా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్న పరిస్థితికి భారతదేశం చేరింది. భారతదేశంలో ప్రస్తుతం 330 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. భారతదేశం అవసరాలు తీరిన తర్వాత కూడా మరో 60 మిలియన్ టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే భూముల్లో రసాయనాలు విపరీతంగా వాడటం వల్ల భూముల్లో కార్బన్ శాతం తగ్గిపోయింది, సత్వ లేకుండా పోయాయి. ప్రతి సంవత్సరం ఎరువులు పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది, రైతుల ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఎకరా వరి సాగుకి ఒక బస్తా వేసే రైతులు ఇప్పుడు 12 బస్తాల ఎరువులు వేసే కాడికి వచ్చారు. లేదంటే పంట రావడం లేదు. ఇక పురుగు మందులు అయితే 1980 నుంచి 90 దాకా వరి సాగులో పురుగు మందు కొట్టిన దాఖలు లేవు. ఆ తర్వాత చిన్నగా ఒకసారి 2 సార్లు కొట్టుకుంటూ ప్రస్తుతం అయితే ఒక ఎకరా వరి సాగు చేయడానికి 6 సార్లు 7 సార్లు 8 సార్లు కూడా పిచికారి చేయాల్సి వస్తుంది. లేదంటే పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా ఒక ఎకరా వరి సాగుకి దాదాపు 50,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంటే ఆ ధాన్యం అమ్మినా కూడా 50,000 రూపాయలు రావడం లేదు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి దిగజారిపోయే పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు వేసిన కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే సేంద్రియ వ్యవసాయాన్ని ఒక విప్లవంలాగా ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. దానికి అవసరమైన నిధులు కూడా విడుదల చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా సేంద్రియ వ్యవసాయానికి 500 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకి వారి ఉత్పత్తులకి మార్కెటింగ్ కల్పించే సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. దీని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.